వెల్కమ్ టు ఎన్టుడే న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం. మాకు గత వారం రోజులుగా నీళ్లు రావట్లేదు. కిలోమీటర్ వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఆడవాళ్ళం చాలా ఇబ్బంది పడుతున్నాం. పిల్లల చదువులకి అన్నిటికీ వేస్ట్ అయిపోతుంది. టైం కుదరట్లేదు. సెక్రటరీ గారికి చెప్పినా పట్టించుకోవట్లేదు. పంచాయతీ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. మా మొర ఎలా ఎవరు ఆలకిస్తారు చెప్పండి. మమ్మల్ని ఏం తిప్పలు పడమంటారు? లేకపోతే ఒక ట్యాంకీ పంపించండి మాకు. మేము గత వారం రోజులుగా వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. కిలోమీటర్ వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. పిల్లలకి చదువులకి అన్నిటికీ ఇబ్బంది పడుతున్నాము. మేమందరం ఆడవాళ్ళం. ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము? ఎవరికి చెప్పినా మాత్రం ఎవరు పట్టించుకుంటున్నారు? కిలోమీటర్ వెళ్ళినా మాత్రం వాటర్ దొరుకుతున్నాయా ఏంటి? బిందెలు తల్లటం, వాళ్ళని బతిలాడుకోవటం ఇదే సరిపోతుంది మాకు. ఏ అధికారులు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. అది కట్టి వారం ఆగండి, 2 వారాలు ఆగండి అంటారు. ఎవరు పట్టించుకోరు. మేము ఎక్కడ తెచ్చుకోవాలి? ఇప్పుడు ఏదైనా కొట్టుడు బోర్లు లేకపోతే ఈ గవర్నమెంట్ నల్లాలు వస్తున్నాయని ఏమన్నా ఉందా? ఇంట్లో ఏదో సన్నగా వస్తున్నాయి ఎట్లా పట్టుకుంటామంటే అది కూడా లేకుండా చేస్తున్నారు. మరి మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలో చెప్పండి ఒకసారి. మాజీ ప్రెసిడెంట్ గారికి చెప్తే ఆయన నాగరాజు గారికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. నీళ్ళను గురించి ఆయన్నే అడగమంటున్నారు సెక్రటరీ నాగరాజు గారిని. ఆయన పట్టించుకుంటలేదు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా పరిస్థితి ఎవరి దగ్గరికి వెళ్తే ఏం జరిగిద్దో తెలియట్లా. మొన్న మంత్రి గారు వచ్చారు. మంత్రి గారి దగ్గరికి వెళ్దామంటే ఎట్టు వచ్చి అట్ట వెళ్ళిపోయారు. మమ్మల్ని ఎవరూ పట్టించుకుంటలేదు. మాకు నీళ్ళు సదుపాయం కావాలి. మేము చాలా రిస్కుల్లో ఉన్నాం. నీళ్ళు అనేది దొరకట్లేదు. 1 సంవత్సరం నుంచి బాధపడుతున్నాం. ఇప్పుడు చాలా సార్లు కూడా ఇస్తున్నాం వస్తున్నాం అంటున్నారు కానీ ఇవ్వట్లా. దాని పరిష్కారం చూపించట్లా. మాకు ఏదో ఒక పరిష్కారం చూపించాలి. ఇప్పుడే ఇది కొత్త కాదు కదా. ప్రతిసారి వారానికి 2 వారాలకి ఇదే ప్రాబ్లం. చేపిస్తామంటారు. వాళ్ళకి ఏదో చెప్తారు, 2 మాటలు చెప్పగానే ఒక 2 రోజులు వదులుతారు. 3వ రోజు నుంచి మళ్ళీ ఇదే బాధ. 20 సంవత్సరాలు ఇచ్చాము. నెలకొండు కొన్ని వాళ్ళకే 4 రోజుల వారం నుంచి ఇబ్బంది పడుతున్నారు. మా పరిస్థితి బాగోక మోటార్ అమ్మేసుకున్నాం. 20 ఏళ్ళ నుంచి 2 ప్రభుత్వాలు వచ్చినా మాకు రూపాయి ఇవ్వలేదు. ఎగడం 20 ఏళ్ళ నుంచి ఫ్రీగానే ఇచ్చాము మేము నీళ్ళు. మాకు పంచాయతీ వాళ్ళకి రూపాయి కూడా ఇవ్వలేదు. మాకు చేసింది ఏమీ లేదు. నీళ్ళకి ఇబ్బంది పడుతున్నాం. అన్నాలని పడతాం. ఈ రిస్క్ అన్నాలని పడాలి. బాగా ఎక్కడలేమి ఎక్కడే నీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నాం. దగ్గరలో ఏడా లేవు. 1 కిలోమీటర్ వెళ్తే గానీ నీళ్లు తెచ్చుకునే అవకాశం అసలు అవకాశాలు లేవు. తెచ్చేవాళ్ళు లేరు. మీరు పంచాయతీ ఎలక్షన్లకి మా వార్డుకి రావాలి, మా రోడ్డుకి వచ్చి మాకు మాట్లాడాలి అనుకుంటే మాకు నీళ్ళ పరిష్కారం చూపించండి. మాకు అంతకు మించి ఇంకేమీ వద్దు. అది మాకు నీళ్ళ పరిష్కారం ఒకటి ఉంటే చాలు. మాకు వేరే ఏమీ వద్దు. వారానికి 2 వారాలకి ఇట్లా ఆపేస్తే నీళ్లు మేము అక్కడికి వెళ్ళడానికి మాకు ఎక్కడ అవకాశం లేదు. నీళ్ళు తెచ్చుకునేది ఎక్కడ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడగటం. మాకు కరెంటు బిల్లులు వస్తాయి, మోటార్లు పోతాయి, అవి ఇవి అని చెప్పి అంటాం. మేము స్నానాలు చేయడానికి కూడా 2 రోజులు 3 రోజులు చేయాలన్న పరిస్థితి మాకు కలుగుతుంది. మరి మేము ఏం చేయాలో మీరే చెప్పండి. మాకు ఒక న్యాయం చేయండి. మీరు తెచ్చుకొని మాకు నీళ్ళు వచ్చే సదుపాయం చేయగలరు.